హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి నేను డొమెస్టిక్ ట్రావెల్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ ట్రావెల్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లైఫ్‌లో. అబ్బా! ఫ్లైట్‌లో క్లౌడ్స్ అవి కనిపిస్తా ఉంటాయి. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. బట్ అనుకోకుండా నేను నేను కొన్ని రోజులకే నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది టు వర్క్ ఇన్ అదర్ కంట్రీ. యాక్చువల్లీ అది నాకు డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే డే అనే అనుకోవచ్చు. బికాస్ నేను చాలా రోజులు పెట్టి ఆన్ సైట్ కోసం ట్రై చేస్తున్నాను. నాకు ఖతార్‌లో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో, ఇమ్మీడియేట్‌లీ నేను చాలా ఆలోచించాను యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అని. ఫ్యామిలీని వదిలేసి రావాలి కదా! ఇండిపెండెంట్‌గా ఒక్కళ్ళమే ఉండాలి. ఎలాగా అని అనుకున్నాను. బట్ ఫైనల్లీ నేను ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఈ డెసిషన్ తీసుకున్నాను. ఆ ఆపర్చునిటీ రావడం చాలా తక్కువ మందికొస్తది. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే వేరే కంట్రీలో వచ్చి ఒక్కళ్ళమే వర్క్ చేయడం అది అదేమంత చిన్న పని కాదు. చాలా పెద్ద టాస్కే. ఇంకా నెక్స్ట్ దట్ టూ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఐ యామ్ ఒక్కదాన్నే వచ్చి ఉండేదాన్ని. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నేను రోజు మెట్రో నుంచి ఆఫీస్‌కి వెళ్తాము. ఆఫీస్ నుంచి ఆఫీస్‌లో అక్కడ దిగిన వెంటనే మాకు షటిల్ వస్తది. షటిల్‌లోని వాళ్ళు మాకు ఆఫీస్‌కి తీసుకొని వెళ్తారు. ఈ ఆఫీస్‌కి వెళ్తున్న దారిలో మనకి ఖతార్‌లో వ్యూ అది చాలా మంచిగా అనిపిస్తది. ముఖ్యంగా నేను ఏమనుకుంటా అంటే ఎస్పెషల్లీ గర్ల్స్, వీ షుడ్ నెవర్ బీ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. మనకి కొన్ని మినిమమ్ బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఆ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండాలి. ఇండిపెండెంట్‌గా వర్క్ చేసుకుంటా ఉంటే ఇట్ ఈస్ వెరీ బెస్ట్. ఇప్పుడు హ్యాపీగా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో, చెప్పడానికి ఈజీగానే అనిపిస్తది అని అనుకుంటారు మీరు, చెప్పడం ఎన్నైనా చెప్తారు అని. బట్ నో, ఇఫ్ మన డిటర్మినేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము మన గోల్స్‌కి. అండ్ దెన్ డెఫినెట్‌లీ వి విల్ రీచ్ గుడ్ హైట్స్‌కి వెళ్తాము. మనం మంచిగా ఇఫ్ వి ఆర్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ పాత్, ఇట్ విల్ డెఫినెట్‌లీ రీచ్. సో, ఫస్ట్ నుంచి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. డేకి ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాము. ఇప్పుడు సోషల్ మీడియా కూడా చూడొచ్చు. బట్ వీ నీడ్ టు లిమిట్ అవర్ సెల్ఫ్. ఎంతసేపు చూడాలి, అది దానికి లిమిట్ పెట్టుకొని తర్వాత మనం మన ఎడ్యుకేషన్ మీద, ఈట్లి మీద కూడా, కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటే డెఫినెట్‌లీ మనం అనుకున్నది సాధిస్తాము. ఇప్పుడు మా ఆఫీస్ వ్యూ, ఒక్కొక్క రోజు ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూసినప్పుడు ఇది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఒక ఈ ఈ అలా పెరిగిన వాతావరణం నుంచి మనం వేరే కంట్రీలో వచ్చి ఒక్కళ్ళమే వర్క్ చేస్తే ఆ ఫీలే వేరే ఉంటది. ఇప్పుడు ఇది మా 39th ఫ్లోర్ క్యాంటీన్. లంచ్ తినేటప్పుడు ఆ వ్యూ చూస్తా తింటే చాలా మంచిగా అనిపిస్తది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. నేను ఇలా లంచ్ తిన్నప్పుడు ప్రతి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తాను. ఆల్ దిస్ ఈజ్ ఫర్ మై మెమరీ. అండ్ నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఇట్ విల్ బీ చూసి మీరు కూడా కొంచెం ఇన్‌స్పైర్ అవుతారు అని. అంటే మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా! మేబీ మనకు రావట్లేదు అని. లేదు, నేను కూడా చాలా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఆ తర్వాత నేను జాబ్‌లో జాయిన్ అయ్యాక ఎవ్రీ టైమ్ ఐ యూజ్డ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు చేంజ్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. స్విచ్ అవ్వాలన్నప్పుడల్లా చాలా ఎఫర్ట్స్ పెట్టుకునేదాన్ని నేను. ఇక్కడ సో, అట్లా మనం ఎఫర్ట్స్ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా మనం గోల్‌ని రీచ్ అవ్వగలము. సో, ఇది నేను ఇంకా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఈ ట్రైన్ క్యాచ్ చేసి మేము వస్తామన్నమాట. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్.